హలో, నా పేరు పి భారత్ రత్నాచారి, భరత్ అని పిలుస్తారు. ఇక్కడ ఈరోజు దక్ష ధ్వని కరోకే గ్రూప్ ప్రజెంట్ చేస్తున్నటువంటి కరోకే సాంగ్స్లో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. ఈ సాంగ్స్ చాలా బ్రహ్మాండంగా పాడుతూ ఉన్నారు. బప్పీ లహిరి అలాగే తర్వాత మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్, తర్వాత సింగర్స్ వారి యొక్క పాటల్ని మేము ప్రజెంట్ చేస్తూ ఉన్నాము. నేను ఇందులో పాల్గొంచుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగా అనిపించింది. నేను హీరోలో ఉన్నటువంటి ఆ సాంగ్ని పాడినాను. చాలా ఈ కార్యక్రమంలో బాగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళు చాలా కృతజ్ఞతలు. మరియు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి వాళ్ళకి నేను సహృదయంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ లో మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది? ఈ ప్రోగ్రామ్ లో నేను 5 పాటలు పాడుతున్నాను. 5 సాంగ్స్. మొత్తం మీరు ఇప్పటికీ 3 సాంగ్స్ పాడాను. చాలా సంతోషంగా ఉంది. ఇంకా 2 సాంగ్స్ పాడేది. మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరెవరు? నా ఫేవరెట్ సింగర్స్ మొహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత అజీజ్ గారు, బప్పీ లహిరి గారు. వీళ్ళందరిట్లో రఫీ గారి సాంగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజ్ లో పాటలు పాడగలుగుతారు? నేను 2 లాంగ్వేజ్ లో పాడతాను, హిందీ మరియు తెలుగు. హిందీ సాంగ్స్ చాలా ఇష్టం నాకు. ఇప్పటివరకు వేరే వేదికల మీద కూడా మీరు గతంలో పర్ఫామ్ చేయడం జరిగిందా? నేను త్యాగరాజ గాన సభలో మరియు కల్చరల్ మ్యూజిక్ ఏది మన ఆర్టీసీ ఎక్స్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి కల్చరల్ దాంట్లో పార్టిసిపేట్ చేశాను. కానీ వాటికంటే ఇక్కడ చాలా బాగా అనిపించింది నాకు. మీ బిజినెస్, మీ యాక్టివిటీస్? నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ గా పనిచేశాను. 2015 లో నేను రిటైర్డ్ అయ్యాను. స్కూల్ కా సార్, కాలేజ్ కా? సికింద్రాబాద్ గర్ల్స్ హై స్కూల్, రెజిమెంటల్ బజార్ గర్ల్స్ హై స్కూల్ నుంచి హెచ్ఎంగా రిటైర్డ్ అయ్యాను. సార్, మీరు ప్రొఫెషనల్ సింగర్ కాకపోయినా మీ వాయిస్ ఇంత బ్యూటిఫుల్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. అక్కడ టీవీలో లైవ్ లో వేలాది మంది చూశారు, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఇంత అద్భుతమైన వాయిస్ కి రహస్యం ఏమిటి? ప్రాక్టీసా, ఇంకేమన్నా జాగ్రత్తలు తీసుకుంటారా? మొదటి నుంచి సింగింగ్ అంటే చాలా ఇష్టము. సింగింగ్ లో విని నేర్చుకొని పాడడం అనేది నా యొక్క హాబీ. సూపర్ సార్. మీ హాబీలో సింగింగ్ తో పాటు ఇంకేమేమి? సింగింగ్ తో పాటు నాకు ఆటలు అంటే బాగా ఇష్టము. ఆటల్లో స్విమ్మింగ్, రన్నింగ్, బాస్కెట్బాల్ ఇవి కూడా చాలా నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడాను, పార్టిసిపేట్ చేశాను. ఈ రోజు ఇంత క్వాలిటీ సింగర్స్ మధ్యలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపించింది? నిజంగా చాలా ఆనందంగా ఉన్నది. ఇంత మంచి సింగర్స్ మధ్యలో నేను పాడుతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మళ్ళీ వచ్చి ఇక్కడ పాడాలని కోరిక. సూపర్ సార్. లాస్ట్, ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్ కి మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఈ ఆర్గనైజేషన్ అలైడ్ ఆర్టిస్ట్ ఆడిటోరియం బై న్యూ హైదరాబాద్ కల్చరల్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఎల్లవేళగా వాళ్ళకు నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. సూపర్ సార్, సూపర్.